ఇలాంటి ప్రాబ్లమ్ ఎంతమంది ఫేస్ చేశారో తెలియదు కానీ సో రీసెంట్గా నాకు ఒక క్యాండిడేట్ చెప్పిన విషయం ఏంటంటే ఇది అసలు నిజంగా ఫేక్ ఆర్ ఎక్స్పీరియన్స్ అని ఒక ప్రాబ్లం అయితే చెప్పారండి. సో దాని మీద నేను కొంత అవేర్నెస్ ఇవ్వడానికి నేను ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. సో ఇలాంటివి ఎక్కువగా టెలిగ్రామ్ గ్రూప్స్లో టెలిగ్రామ్ ఛానల్స్లో ఎక్కువ జరుగుతున్నాయండి ఈ మధ్య. మేము జాబ్స్ ఇప్పిస్తామనో లేకపోతే మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేపిస్తాము, అన్ని రౌండ్స్ మేమే చూస్తాము, ఓకే, ఇలాంటి ఏవేవో చెప్పేసి అమౌంట్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇవి ఎక్కువగా టెలిగ్రామ్ గ్రూప్స్లో టెలిగ్రామ్ ఛానల్స్లో జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఏది ఫేక్ ఏది రియల్ అనేది. ఓకే, మరి ఆ క్యాండిడేట్ నాతో షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఈ క్యాండిడేట్ డేటా అనలిస్ట్గా జాబ్ కోసం సర్చింగ్లో ఉన్నారు. మరి టెలిగ్రామ్ ఛానల్స్లో ఏదో చూసి ఇలాగ మేము డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేపిస్తాము అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా మేమే క్లియర్ చేపిస్తాము అండ్ మీకు జాబ్ వచ్చిన తర్వాతే మీ ఫస్ట్ శాలరీలోంచి మాకు అమౌంట్ పే చేయండి అని వాళ్ళైతే కమిట్మెంట్ అనమాట. అలా ఉందంట వాళ్ళ కమిట్మెంట్. మరి ఇనిషియల్గా మాత్రం సమ్ అమౌంట్ కమిషన్ అయితే మేము ఇలాగ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సర్వీసు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేపిస్తున్నాము అండ్ ప్రాక్సీ అండ్ ఇంటర్వ్యూ రౌండ్స్ కూడా క్లియర్ చేపిస్తున్నాం కాబట్టి మాకైతే ఒక 1000 రూపీస్ ఆర్ 2000 రూపీస్ ఎంతో అడుగుతున్నారంట. ఇలాగా అడ్వాన్స్గా 1000 రూపీస్ పే చేయాలంట. అండ్ రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు టోటల్ కమిట్మెంట్ అయితే మాత్రం 8000. ఓకే, ఫస్ట్ మాత్రం 1000 అడ్వాన్స్గా పే చేయాలి, మిగతా 7000 మీకు శాలరీ వచ్చిన తర్వాత మీరు పే చేయండి అని ఏదో నమ్మకంగా శాలరీ వచ్చిన తర్వాతే కదా మనం మిగతా పే చేయాల్సి ఉంది, ఫస్ట్ 1000 కదా, పోతే పోయిన 1000 ఒకవేళ అది రియల్ అయితే నాకు జాబ్ వస్తుంది కదా అని చాలామంది ఏం చేస్తారంటే తక్కువ అమౌంట్ అని పే చేస్తుంటారు. మరి తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళకి 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత లేకపోతే నెక్స్ట్ వీక్ మీకు కండక్ట్ చేస్తామని చెప్పుంటారు వాళ్ళు. ఎప్పుడైతే మీరు కాల్ చేస్తారో ఇంకా వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఇంకా ఎక్కువ కాల్ చేస్తే ఇంకా కొంత టైం పడుతుంది, మీకు షెడ్యూల్ చేస్తామని ఏదో ఒకటి చెప్పడం, మాట దాటేస్తూ ఉంటాం. అలా జరుగుతూ కొంత వరకు బ్లాక్ కూడా చేసేస్తారు మీ నెంబర్ని. ఇక్కడ ఒక బిజినెస్ స్ట్రాటజీ చూడండి, 8000 కమిట్మెంట్ అంటారు, అడ్వాన్స్గా 1000 అంటారు, మిగతా అమౌంట్ అయితే మీరు శాలరీ వచ్చిన తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాతే మాకు పే చేయండి అంటారు. మన మెంటాలిటీ ఏముంటుంది, హ్యూమన్ మెంటాలిటీ, 7000 8000 తర్వాత కదా పే చేయాల్సింది, జాబ్ వచ్చిన తర్వాత కదా, 1000 కదా ప్రజెంటు, ఆ 1000 ఏముందని ఒక హ్యూమన్ మనం అలా థింక్ చేస్తాం. బట్ అతను ఎంతమంది దగ్గర ఇలాగా ట్రాప్ చేసి ఎంతమంది దగ్గర తీసుకుంటానికి సో ఫర్ డే ఒక 10 మెంబర్స్ ఇలాగా అవకాశం వచ్చినా ఆయన రోజుకి 10,000 సంపాదిస్తాడు అంటే. సో ఇలాగ చాలామంది ఉంటారండి. ఇవి టెలిగ్రామ్ ఛానల్ అనే కాదు, ఇది టెలిగ్రామ్ ఛానల్స్ నుంచేనే కాదు, డిఫరెంట్ సోషల్ మీడియా నుంచి మీకు ఇలాంటివి మెసేజ్లు ఇలాంటి మీకు ఏదైనా గ్రూప్స్లో ఇలా షేర్ చేయటం, ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మేము జాబ్స్ ఇప్పిస్తామనో లేకపోతే ఇంటర్వ్యూ మీకు క్లియర్ చేపిస్తాము, మేము ప్రాక్సీ సపోర్ట్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం, ఈ సపోర్ట్ చేస్తామని టెలిగ్రామ్స్లో మీకు అమౌంట్ తీసుకుంటారు. కానీ ఎవరు కూడా ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మనకు మనమే హీరో, మనకు మనమే ప్రిపేర్ అవ్వాలి, మనమే జాబ్ చేసుకోవాలి, మనమే మనీ తీసుకోవాలి, శాలరీస్ తీసుకోవాలి, అంతే. థర్డ్ పార్టీ పర్సన్ మీద డిపెండ్ అయ్యారంటే అది ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజు మాత్రం బోర్లా పడతారండి. అది ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే, ఇలాంటి ఛాలెంజ్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.